వావ్, నిలవిని వెజిటేబుల్స్ లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా? ఇవన్నీ జనాలు తీసుకుంటారా? చాలా గ్రేట్. ఏం కావాలమ్మా? ఏమండి బీన్స్ ఎంత? అక్కడ రాసింది కదమ్మా, కేజీ 80 రూపాయలు. 80 రూపాయలా? ఏంటండి అంత రేట్ చెప్తున్నారు? 70 రూపాయలు చేసుకుని అరకిలో ఇవ్వండి. ఏంటమ్మా నువ్వు? బెండకాయలు ఎంత? కేజీ 100 రూపాయలు. ఏంటండి ఇంత రేట్లు చెప్తున్నారు? ఈ సీజన్ లో మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా? దయచేసి బేరం ఆడకుండా తీసుకెళ్ళండమ్మా. ఏంటి షాప్ అద్దెతో కలిపి రేట్లు చెప్తున్నారా? 50 రూపాయలు చేసుకుని 1 కిలో ఇవ్వండి. ఏవండి నేను చెప్పేవన్నీ ఇవ్వండి. బంగాళదుంపలు 1 కేజీ, పచ్చి బఠానీలు 1/2 కిలో, బీట్రూటు, ఉల్లిపాయలు, సొరకాయ, క్యారెట్, క్యాబేజు, ఆ కాలీఫ్లవరు, ఆ దొండకాయలు, ఆ కాకరకాయలు, ఆ తర్వాత అరటికాయలు కూడా ఇవ్వండి. అన్నీ 1/2 కిలోనే ఇవ్వండి. అలాగేనమ్మా. సరే త్వరగా కానివ్వండి. హే వెయిట్ 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 హలో, 1 నిమిషం ఆగండి ఇద్దరు. 1/2 కిలో మీన్స్ 1/2 కిలో అంటే ఎంత? ½ కేజీ సార్. ఏ నో నో నో, దట్ ఈస్ వెరీ వెరీ లెస్. నో, లేదు లేదు, 1/2 కేజీ వద్దు. మీరు పని చేయండి, తను చెప్పినవన్నీ ఒక్కొక్కటి 5 కేజీస్ ఇచ్చేయండి. అలాగే సార్. సార్ ఎందుకు సార్ అంతా? వెయిట్ 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 నిలవేని, ఇట్స్ ఓకే. వెయిట్ 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 యా, కూల్ కూల్. ఏంటి సార్ మీరు? వాట్ ఏ టాలెంట్ యా, ఎంత బాగా బార్గెన్ చేస్తున్నావు నువ్వు. దట్ ఈస్ ట్రూ, ఇట్స్ సో మచ్ బెనిఫిట్ ఇన్ దట్. ఎలాగో తెలుసా, నువ్వు బాగా బార్గెనింగ్ చేయడం మూలన ప్రైస్ తక్కువైంది, క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవచ్చు. బిజినెస్ ఐడియా సూపర్ సూపర్ సూపర్. సార్ ఇన్ని తీసుకుంటారా? ఎవరు తింటారు సార్ ఇవన్నీ? నీకేం కావాలో అన్నీ తీసేసుకో. ఓకే, కమాన్ కమాన్. ఏమండి ఆ ట్రే ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి, ఆ ట్రే ఇవ్వండి. ఇదిగో. హే వావ్, ఇది కావాలా? ఇట్ లుక్స్ గుడ్. ఓ ఓకే. హే నిలవిని, వాట్ ఈస్ దిస్? అవి బెండకాయలు కదా? అవును. ఆ బెండకాయలను ఎందుకు అలా స్పాయిల్ చేస్తున్నావు? ముదిరిన బెండకాయ అయితే ఇలా చివర్లో విరిస్తే విరగదు సార్. అవి తీసుకోకూడదు. ఏదైతే లేతగా ఉండి విరుగుతుందో అవే తీసుకోవాలి. వావ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నిలవిని, ఒక్క బెండకాయలో ఇంత పెద్ద సైన్స్ ఉందా? హే ఆగగా, నువ్వెందుకు తీసుకువెళ్తున్నావు? ఆ ట్రే వాళ్ళు తీసుకెళ్ళరా? సార్ అన్నీ మనమే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి సార్. ఓ ఓకే. అరటి చెట్టు కాండలు. హే ఆగు, ఇప్పుడు దీన్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు? దీన్నిలా గిల్లితే బంకలా సాగకుండా వెంటనే చేతికి రావాలి సార్. అవే మంచి అరటి చెట్టు కాండలు. వావ్ వావ్, ఈ వెజిటేబుల్ మార్కెట్లో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకుంటాను. ఏంటి సార్ ఇంతకు ముందు మీరు కూరగాయలు కొనడానికి రానే లేదా? ఇంతలా ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్ కోర్స్, నేనెప్పుడూ రాలేదు, ఇప్పుడే వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడున్న సగానికి పైగా కూరగాయల పేర్లు నాకు తెలియదు. ఇవి ఏంటి అనేదే నాకు తెలియదు. హే అగ నిల్వని. ఎంతైందండి? మొత్తం 4350 అయిందమ్మా. ఓ ఓకే. అక్క కొత్తిమీర ఇవ్వండి. ఇదిగోండి, ఇందులో 5000 ఉన్నాయి, టేక్ ఇట్. ఏంటక్క కొంచెమే ఇచ్చారు, ఇంకొంచెం ఇవ్వండి. ఇవన్నీ ఎంత? ఇవన్నీ ఫ్రీ సార్. ఓ ఫ్రీయా? ఎందుకు ఫ్రీ? అదంతే సార్. ఇవి కూడా మిగిలిన వెజిటబుల్ లాగే వ్యవసాయం చేసి కష్టపడి పండించి తీసుకొచ్చిందే కదా, ఇవి మాత్రం ఎందుకు ఫ్రీ? నో 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 నో, ఇది తప్పు. ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ అన్నీ మనం డబ్బులిచ్చే కదా తీసుకున్నాం. ఇవి మాత్రం మనం ఎందుకు ఫ్రీగా తీసుకోవాలి? కొత్తిమీర పాపం కదా.
వాటికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అక్క, అందులో బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, అది వీటికి తీసుకోండి. లేదు సార్, వీటికి డబ్బులేమీ వద్దు, ఫ్రీగానే ఇస్తాం. నాకు అర్థం కావట్లేదు, ఇవి కూడా డబ్బులు ఇచ్చే కదా మీరు తీసుకొచ్చుంటారు. అవును సార్. మరి ఎందుకండి ఇవి ఫ్రీగా ఇస్తున్నారు? అదీ కాకుండా వీటిని ఏదో గ్రామంలో ఏదో ఒక రైతు కష్టపడి పంట పండించి ఇక్కడి వరకు పంపిస్తున్నారు, అంతే కదా నిలవని? హ, అలాంటప్పుడు తను కష్టపడి పండించిన ఒక పంటని డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వడం అంటే ఆ రైతు మనసు ఎంత బాధపడుతుంది. అందువల్ల వీటికి కూడా మీరు డబ్బులు తీసుకోండి. ఇలా చూడండి అక్క, మా దగ్గర మాత్రమే కాదు, ఇక మీదట అందరి దగ్గర కొత్తిమీరకి డబ్బులు తీసుకోండి. హ, సరేనాక? జస్టిస్ ఫర్ కొత్తిమీర. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. ఓకే. ఒక కొత్తిమీర కోసం న్యాయం మాట్లాడే మీరు నా జీవితం మాత్రం ఇలా నాశనం చేసేసారే. మీకు ఇది న్యాయమా సార్? ఇవన్నీ ప్యాక్ చేసి రెడీగా పెట్టండి, మ్, తర్వాత ఆటోలో తీసుకువెళ్తాం. ఓకే సార్. రా నిలువేని, వెళ్దాం. రండి బాబు రండి, ఈ అవకాశాన్ని వదులుకోకండి. మా కంపెనీలో కొత్తగా ఒక ఆఫర్ పెట్టారు. మేము మీకు ఒక ఫామ్ ఇస్తాం, అందులో మీ పేరు డీటెయిల్స్ రాసివ్వాలి. అందరి పేర్లు కలిపి మేము లక్కీ డ్రా తీస్తాం. ఆ లక్కీ డ్రాలో పేరొచ్చిన వాళ్ళకి మేము కొత్త మొబైల్ ప్రైజ్గా ఇస్తాం. దాంతో పాటే ఒక సిమ్ కార్డ్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఒక్క 500 కడితే చాలు. మేడం, మేం మీకు ఒక ఫామ్ ఇస్తాం, అందులో మీ పేరు అడ్రస్ రాసిస్తే చాలు. ఇలా చూడండి మేడం, ఈ ఫోన్ని లక్కీ డ్రాలో ఎవరి పేరు వస్తుందో వారికి ఈ ఫోన్ ఇస్తాం. మీ పేరేంటి మేడం? నీలవేణి. పేరు నోట్ చేసుకో. మ్, మీ అడ్రస్ చెప్పండి మేడం. ఏం చేస్తున్నారు? అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నాం మేడం. మీ మొబైల్ నంబర్, అడ్రస్ చెప్పండి మేడం. అలానే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా కావాలి. నా దగ్గర ఏమీ లేవండి. అక్కర్లేదు. మీరే కదా మేడం ఎంతో ఆశగా వచ్చారు, ఒకే ఒక సిమ్ కార్డ్ తీసుకుంటే చాలు. ఒకవేళ మీకు ఆ అదృష్టం ఉంటే కొత్త ఫోన్ మీకే వస్తుంది. చెప్పండి మేడం. వద్దండి. హే నిలువేని, ఆ? ఏంటి ఇక్కడేమైనా తీసుకోవాలా? లేదు సార్, మీరు రండి వెళ్దాం. ఆ, హే హే నిలువేని, ఆగు. అయ్యో నిలువేని, ఆగు. మ్? హలో. అయ్యా, నేను కుక్కుటేషన్ మాట్లాడుతున్నానయ్యా. కుక్టేష్ చెప్పు, ఏమైంది? పక్కన నీలవేణమ్మ ఉన్నారయ్యా. ఉంది. అయ్యా, కొన్ని కూరగాయలు చెప్పడం మర్చిపోయాను, అవి తీసుకురమ్మన్నామని. ఓ ఓకే ఓకే, ఒక్క నిమిషం ఇస్తున్నాను. నిలవేని, కుక్టేష్ నీతో ఏదో మాట్లాడాలంట, ఇదిగో మాట్లాడు. హలో, చెప్పండి అన్నయ్య. నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకుంటావు కదా, వాటితో పాటే కొత్తిమీర తీసుకునిరా, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం కూడా తీసుకునిరా. సరే. తర్వాత మన అయ్యగారు జ్యూస్ తాగుతారు కదా, అదే ఉసిరికాయ జ్యూసు, కాబట్టి ఉసిరికాయలు కూడా తీసుకురామ్మా. అలాగే అన్నయ్య, నేను తీసుకొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త అమ్మా. ఏమంటున్నాడు? ఇంకొన్ని వస్తువులు తీసుకురావాలి, మీరు ఇక్కడే ఉంటారా? నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దొద్దు, నేను కూడా నీతో పాటు వస్తాను, నో ప్రాబ్లం. అవి కూడా తీసుకుని అన్ని కలిపి ఆటోలో పెట్టేద్దాం. ఓకే. అలాగే సార్.